నిజంగా వీళ్ళు ఎన్నికలు కోరుకునే వాళ్ళైతే విఆర్ఓలు అందుబాటులో ఉండి ఏ రైతు పోయినా కూడా పన్ను కట్టించుకొని నో డ్యూ సర్టిఫికేట్ ఇచ్చే విధంగా ఉండాలి. కానీ అదేమీ కాబట్లే వీళ్ళకు. సగం మంది విఆర్ఓలు ఫోన్లు ఆఫ్ చేసుకొని ఉండరు. ఒక్క మాటలో చెప్పాలంటే మొత్తం విఆర్ఓలు అందరినీ మండల ఆఫీస్కి తరలించారు. అసలు ఏం పని మండల ఆఫీసుల్లో 2 రోజుల పాటు విఆర్ఓలు అందరినీ మండల ఆఫీసులో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఈ మాదిరి క్యాండిడేట్స్ కంటెస్ట్ చేస్తే ఓడిపోతామనే భయంతో నో డ్యూ సర్టిఫికేట్ కూడా క్యాండిడేట్లకు అభ్యర్థులకు అందించకుండా ఉండే పిరికిపంద రాజకీయం ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇంత నీచపు రాజకీయం, ఇంత చేతగాని రాజకీయం అవసరమా నిజంగా? దీనికి మళ్ళీ ఎన్నికలని పేరు. రైతులు మీ ప్రభుత్వం ఏం చేసిందని రైతులు మీకు ఓటేస్తారా? ఏం చేసింది మీ ప్రభుత్వం? ఎన్నికలప్పుడు ప్రతి రైతుకు 20,000 రూపాయలు డబ్బిస్తా అన్నావు. 7 మాసాలైంది, ఒక్క రూపాయి ఒక్క రైతుకి ఇప్పటిదాకా ఇచ్చిన దాఖలాలు లేవు. ఉచిత పంటల బీమా ఉండేది, ఇప్పుడు ప్రీమియం కట్టించుకుంటున్నావు. మీ ప్రభుత్వం వస్తే ఈ క్రాప్ విధానం తీసేస్తా అన్నావు, ఇప్పుడు అదే ఈ క్రాప్ విధానం నువ్వు ఫాలో అవుతా ఉన్నావు. ఈరోజు పంటల గిట్టుబాటు ధరల పరిస్థితి ఏంది? పక్క జిల్లాలో ధాన్యం పరిస్థితి ఏంది? మరి ప్రతి చోట అట్టర్ ఫెయిల్యూర్. మీరు పక్కనున్న జమ్మలమడుగు నియోజకవర్గం ఉంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో రామసుబ్బారెడ్డి గారు, సుధీర్ రెడ్డి గారు కూడా సిన్సియర్గా నీటి సంఘం ఎన్నికల కోసం పనిచేశారు. మరి అక్కడ కూడా మీరు చూస్తే నిన్న ఒక వీడియో ఫుటేజ్ కూడా రోజంతా సర్క్యులేట్ అయింది. విఆర్ఓలందరినీ ఒక వెహికల్లో ఎక్కించుకొని మరి తీసుకొని పోయి దేవగుడిలో ఉదయం నుంచి రాత్రి దాకా పెట్టుకున్నారు. నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు మరి విఆర్ఓలందరినీ దేవగుడిలో బంధించిన మాట వాస్తవమా కాదా? ఎవరు కంటెస్ట్ చేయకుండా చేసుకొని ఈరోజు దీన్ని గెలుపని చెప్పుకుంటున్నావే, ఇంతకంటే సిగ్గుచేటు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అవినాష్ రెడ్డి కానీ రామసుబ్బారెడ్డి కానీ ధర్నా చేసినారు. మొన్న రైతు ధర్నా పాటు స్టేట్మెంట్లు ఇచ్చారు. మేమేదో మా దేవుడి స్వగ్రామంలో విఆర్ఓలను బంధించినట్టు, పులివెందులలో వేముల మండల హెడ్ క్వార్టర్లో విఆర్ఓలను బంధించినట్టు. ఏమన్నా మా 2 ప్రాంతాలు వేముల కానీ దేవుడి కానీ ఏమన్నా బంకర్లో కనపడకుండా ఏమైనా ఉన్నాయా? నువ్వు ఎంపీవి, అతను ఎమ్మెల్సీ, రావచ్చు కదా, సైన్యం ఉంది కదా మీకు. అసలు నిన్న అవినాష్ రెడ్డి అంటాడు అసలు రైతులకు ఏం న్యాయం చేస్తున్నారని. అసలు మీకు తెలుసా రైతులకు ఈ సంవత్సరం ఇప్పుడు రబీ జరుగుతుంది, 4 పంటలకు మరొక 3 పంటలకు పర్మిషన్ ఇచ్చారు. వీటికి కూడా మీరు ప్రీమియం కట్టుకోండి. ఫసల్ బీమా యోజన చాలా ఉన్నతమైన స్కీము అని. నువ్వు ఫసల్ బీమా అమలు చేయవు, నువ్వు ప్రీమియం కడతా అంటావు, కట్టవు. అంటే ప్రీమియం అంటే వీళ్ళకి తెలుసా? ఎందుకంటే వీళ్ళు ప్రీమియం బ్రాండ్లు. మామూలుగా ఒక సామెత ఉంది, తప్పులెన్ను వారు తమ తప్పులు ఎరగరు. జగన్ రెడ్డి చేయని తప్పులే లేవు, వాళ్ళకి అవినాష్ రెడ్డి చేయని తప్పులే లేవు. వివేకం సినిమా చూస్తే తెలుస్తుంది వీళ్ళ వివేకం ఎంత అని. ఆయనేమో తాడేపల్లి కింగు ఎలక్షన్లు వద్దంటాడు, ఈ పులివెందుల కింగ్ ఏమో ఎలక్షన్లు కావాలంటాడు. చల్లగా కదలడు, రాంచుపాడి చల్లగా కదలడు. రావచ్చు కదా దేవుడికి, రావచ్చు కదా వేముల ఎంఆర్ఓ దగ్గరికి, ఆఫీస్ దగ్గరికి. ఎందుకు రాలేకపోయినాడు? ధైర్యము విలువలంపయ్యే. మేము ఎలక్షన్ సజావుగా నడిపితే మీ చేతగాక, మీ జగన్ మాట మీరు వినక మేమేదో తప్పు చేసినట్టు మాట్లాడతారు. మీకు మేము టప్పుగా పోతే ఇదే పరిస్థితులు ఉంటాయి. ఇంకా మేమేం చేయలే, మీకు చాలా టెస్ట్ చూపించాం మీరు తప్పు చేసే. ఇదే పులివెందుల్లో 100/100 సర్పంచులు, 100/100 ఎంపీటీసీలు, 100/100 కౌన్సిలర్లు. అంటే వాళ్ళది డెమోక్రసీ, మాది ఏమన్నా రాక్షసతమా? చెప్పాలా? 3 ఏళ్ల కిందట 3.5 సంవత్సరం 2021లో జరిగిన ఎలక్షన్లలో ఒక్క వార్డు మెంబర్షిప్ లేకుండా అడ్డపన్నారు కదా. అడ్డపన్నే మీరు మమ్మల్ని మాటలు ప్రశ్నించే హక్కు లేదు. ఐఐటి పాస్ అయిన మమ్మల్ని ఐటీఐ ఫైల్ అయిన మీరు అడిగే హక్కు లేదు. ఐటీఐ ఐఐటి అచ్చులు విప్పితే